మాట అనేటప్పుడు మీ వెనుక ఏంటిదో చూసుకోండి. ఫస్ట్ మీదేంటిదో అని చూసుకొని మాట్లాడండి. ప్రతి ఒక్క మాట మనం మంచితనానికి రుజువులు కావాలి. అబద్ధం ఆడితే నటిస్తే సరిపోతుంది. అవునా ఫ్రెండ్స్? ఆ నటన నాకు రాదు. నేను చెప్పేది మీకోసమే వినండి. ప్రతి మాట ఏది మంచో ఏది చెడో మీకు తెలిసినా కానీ మాట్లాడతారు. మంది కొంపలు ముంచోళ్ళు మంచోళ్ళు, కానీ ఎవరికి సాధ్యమైతే సాయం చేయరి, మంచిగా ఉండాలని చెప్పిన వాళ్ళు లంగలు. వీడియో తీస్తే ఏం తప్పు ఫ్రెండ్స్? మీకు మీ ఇంట్లోకి నచ్చుతుందా, అది నచ్చుతుందా అని మాట్లాడతారు. మా ఇంట్లోకి నచ్చిన వాళ్ళకు నేనంటే ఏంటిదో తెలిసిన వాళ్ళు నేనంటే నాకు నచ్చుతుంది. నీకు గీ బాధ వచ్చింది, గీ బాధ వచ్చింది కాదా, ఎందుకు బాధ వచ్చిందని నిలబడి మాట్లాడేటోళ్ళు చెప్తే నేను వింటా. నేను బాధ ఉన్నప్పుడే నాకు తోడు లేనప్పుడు నేను వాళ్ళు చెప్తే నేను ఎందుకు వింటా? నేను చేసేది బ్యాడ్గా నాకు తెలిసిన మాత్రం నేను బ్యాడ్ పనులు చేయ. నేను తెలిసిన మాత్రం మంచి చేస్తే. వీడియో తీస్తే తప్పు అయితే మీకు చూడబుద్ధి అయితే చూడండి, లేకుంటే లేదు. మంచి మాటలు చెప్తే ఎవరికైనా నచ్చేది. చెడు మాటలు చెప్పు ఉరికింటారు. మంచి మాటలు చెప్తే ఆగనని ఆగరు. అది నాకు తెలిసి ఎప్పటి నుండి. ఆ భగవంతుని కూడా తెలిసే, దేవుడా మాకు అది కావాలా ఇది కావాలని కోరుకుంటారు. అది కోరుకుంటే విన్నప్పుడు చెడు పనులు చేస్తే దేవుడు చూస్తాడు కదా. అదెందుకు తెలుసుకోరు ఫ్రెండ్స్ మీరు? అదొక్కటి తెలుసుకోండి. మీరు ఇంకోళ్ళకు హెల్ప్ చేయకుండా మంచిదే, కానీ ద్రోహం మాత్రం చేయకండి. ద్రోహం చేస్తే ప్రాణం తీసిన దానికన్నా ఎక్కువ తప్పు తెలుసా? బాధ పెట్టుకుంటే మంచి వాళ్ళను కళ్ళ నీళ్ళు తెప్పిస్తే అది ప్రాణం తీసిన దానికన్నా ఎక్కువ తప్పు. మీరు మంచి కానీ మెచ్చుకోకుండ్రి. మీకు మెచ్చుకోబుద్ధి అయితే మీరు మెచ్చుకుంటలేరు, కానీ బ్యాడ్గానే అయితే మాట్లాడకండి. మీ ఆయన కూడా గట్లనే అంటే మా ఆయన వదిన అయ్యేటోళ్ళను కూడా అక్క అనుకొని చూసుకుంటాడు, అది చెల్ల అని చూసుకుంటాడు, మరదలు అయ్యేటోళ్ళను. అట్లా బ్యాడు. నేను బావ అనేటోళ్ళను నా అన్నయ్య అని చూసుకుంటా. ప్రతి ఒక్కరు నా అన్నలు తమ్ముళ్ళు అని చూసుకుంటా. అందుకే బ్యాడు. అందరు మీద పడ్డట్టు అట్లా ఇట్లా మాట్లాడితే మంచిగా ఇంకోళ్ళ మంది కొంపలు ముంచితే మంచోళ్ళు కదా. వాళ్ళు మంచోళ్ళు చెడోళ్ళు అవుతుర్రని నాకు ఇప్పటి నుండే తెలుసు. కానీ నన్నంటే అనుర్రు, కానీ నా భర్తను మాత్రం అంటూకొని నేను తెలుసా. ఎందుకు మీరు అనక్కి మీకు ఏముంది? ఎవరికి అన్యాయం చేసిండు? ఎవరికి నష్టపెట్టుకున్నాడు? నేను ఎవరికి నష్టపెట్టుకున్నా? మేము మంచిగా ఉండటానికి మాకు బాధలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి. భగవంతా మాకు ఈ బాధలు కష్టాలు ఉన్నాయి, దేవుడు నువ్వు చూడు, నీ విధంగా భారం వేసుకొని ఉంటున్నాం అని నేను రోజు చేసుకుంటూ పోతున్నా. నాకు దేవుడు ఇన్ని బాధలు ఇస్తుండు కదా, మీకే బాధలు ఉన్నాయి స్వామి చూడవా. మంచి అనేది మంచి వాళ్ళకి ఎల్లకాలం కష్టాలే ఉంటాయి అని చూస్తున్నా. కానీ ఎల్లకాలం నెగ్గేది ఏంటిది? మంచితనం. అదొక్కటి తెలుసుకోండి. కొంచెం వెనుక ముందు న్యాయమే నెగ్గుతుంది. అదొకటి మాత్రం తెలుసుకొని మాట్లాడండి. ఇంకోళ్ళని మాట అనే ముందు మన వెనుక ఎంత ఉందో అని ఆలోచించండి. మీ వెనుక తిరిగి చూసుకోండి, మీది కనబడుతుంది. మీరు కరెక్ట్ మారిన తర్వాత ఇంకోళ్ళకి